దక్షిణ మధ్య రైల్వే జోన్లోనే అత్యంత కీలకమైనది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ప్రతిరోజు ఈ స్టేషన్ నుంచి 2 లక్షలకు పైగా ప్రయాణికులు వస్తుంటారు, వెళ్తుంటారు. 250కి పైగా రైళ్లు ఇక్కడ నుంచి వెళ్తుంటాయి, వస్తుంటాయి. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తుంటాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి రైల్వే స్టేషన్ను పునరాభివృద్ధి పనులు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. అందులో భాగంగానే శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అంటే ప్రతిరోజు 2,75,000 మంది ప్రయాణికులు వచ్చినా, ప్రతి గంటకు 30,000 మంది ప్రయాణికులు వచ్చినా కూడా వాళ్ళకు ఎటువంటి అవస్థలు, ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ స్టేషన్ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన అమృత్ భారత్ పథకంలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేస్తున్నారు. సుమారు 700 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. వేగంగా పనులు పూర్తి చేసి త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేలా దక్షిణ మధ్య రైల్వే దశల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇతర స్టేషన్లతో పోలిస్తే ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. నిత్యం లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 2060 నాటికి ఈ సంఖ్య 2,70,000కు చేరుకోనుందని అంచనా. అందులో భాగంగానే రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. రైల్వే స్టేషన్ పునరుద్ధరణలో భాగంగా తొలిదశలో ప్లాట్ఫామ్ 10 వైపు చేపట్టిన అభివృద్ధి పనులు 90% పూర్తయ్యాయి. ఈ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకొచ్చేలా దక్షిణ మధ్య రైల్వే సన్నద్దమవుతోంది. అలాగే 4 అంతస్తుల్లో 22,516 చదరపు మీటర్ల వైశాల్యంతో చేపట్టిన ఐకానిక్ స్టేషన్ భవనం పనులు దాదాపు పూర్తయ్యాయి. దక్షిణం వైపు 14,792 చదరపు మీటర్ల విస్తీర్ణంతో మరో భవనాన్ని నిర్మించారు. 2వ దశలో మొదటి ప్లాట్ఫామ్ వైపు భవనాలు పూర్తయితే అత్యాధునిక హంగులతో స్టేషన్ స్వరూపమే మారిపోనుంది. సుమారు 700 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పూర్తిగా ఆధునికమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు, ప్యాసింజర్ అమ్యూనిటీస్, అద్భుతంగా ఒక ఎయిర్పోర్ట్ లాగా ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణం జరగనున్న విషయాన్ని మనం స్వయంగా చూస్తూ ఉన్నాం. స్టేషన్కు ఎక్కువ మంది ప్రయాణికులు లగేజ్తో వస్తుంటారు. వాళ్ళ లగేజ్ని ఈజీగా మూవ్ చేసేందుకు గాను 26 ట్రావెలర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటితో పాటు ఎస్కలేటర్లు కీలకమైనటువంటివి ఈ ఎస్కలేటర్లు. ఎందుకంటే వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎస్కలేటర్లను వినియోగించుకునే విధంగా 32 ఎస్కలేటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటితో పాటు ప్రయాణికులు ఒక చోట నుంచి మరొక చోటకి మారేందుకు, అంటే ఒక ప్లాట్ఫామ్ నుంచి మరొక ప్లాట్ఫామ్కు రైలు వెళ్తుంటే ఈ సునాయాసంగా ఈజీగా వెళ్లేందుకు గాను 4 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్లో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ట్రావెలేటర్లు ఏర్పాటు చేశారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల సంఖ్య పెంచారు. ప్రస్తుతం ఉత్తరం వైపు తాత్కాలిక బుకింగ్ కార్యాలయం, నూతన ఆర్పీఎఫ్ బిల్డింగ్, కాజీపేట రూట్ వైపు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు. వీటితో పాటు ప్లాట్ఫామ్ షెల్టర్, పార్కింగ్ షెడ్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. దక్షిణం వైపు బేస్మెంట్ 1-2లలో సివిల్ వర్క్స్ 90% పూర్తయ్యాయి. లిఫ్ట్ల ఫిట్టింగ్ కూడా పూర్తయింది. ఎస్కలేటర్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఫైర్ ప్రొటెక్షన్ వంటి పనులు చివరి దశలో ఉన్నాయి. రూఫ్ షీటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 1874లో అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి స్టేషన్ ఆధునికీకరణ పనులు పెద్దగా జరగలేదు. నగరం మధ్యలో ఉండటం కూడా అందుకు కారణం. దక్షిణ మధ్య రైల్వేలోనే సికింద్రాబాద్ స్టేషన్ అతిపెద్దది కావటం విశేషం. ప్రయాణికుల రద్దీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని స్టేషన్ను ఆధునికీకరించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేస్తున్నారు. స్టేషన్కు విద్యుత్ అవసరాల కోసం 5,000 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్ అందుబాటులోకి తీసుకొచ్చారు. 100కు పైగా ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నగరం నడిబొడ్డున ఉండడంతో మొదటి నుంచి కూడా దీనికి పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉంది. ప్రయాణికులు అనేక అస్తవ్యస్తలు పడుతున్నారు. అందుకే స్టేషన్ పునరాభివృద్ధి పనుల్లో భాగంగా పార్కింగ్కు పెద్ద పీట వేశారు. స్టేషన్ ఉత్తర భాగంలో దాదాపు 400కు పైగా వాహనాలను పార్కింగ్ చేసుకునే విధంగా మల్టీ లెవెల్ పార్కింగ్ను
ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్కు దక్షిణ వైపున దాదాపు 200కు పైగా వాహనాలను పార్కింగ్ చేసే విధంగా మల్టీ లెవెల్ పార్కింగ్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. స్టేషన్లో 10 ప్లాట్ఫారంలు ఉన్నాయి. ప్రతిసారి కూడా స్టేషన్కు ఈ ప్లాట్ఫామ్ మీదకి రైలు వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని వెళ్ళే వరకు కూడా ప్రయాణికులను పికప్ చేసుకునేందుకు, తిరిగి తీసుకువెళ్లేందుకు వాళ్ళ బంధువులతో పాటు ప్రయాణికులు వస్తుంటారు. వాళ్ళందరికీ సరిపడా పార్కింగ్ను ఈసారి అందుబాటులోకి తీసుకొస్తున్నామని అధికారులు చెప్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పార్కింగ్ సమస్య ప్రధానంగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలాగే ప్రయాణికులు నేరుగా మొదటి అంతస్తుకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి రైలు పట్టాలకు 21 మీటర్ల పైన 2 అంతస్తులతో ఏర్పాటు చేసిన కాన్కోర్స్ కు చేరుకుంటారు. ఇందులో ఒక అంతస్తులో ప్రయాణికులు వేచి ఉండవచ్చు. స్టేషన్లో 108 మీటర్లతో ఒకటి, 120 మీటర్ల పొడవుతో మరో కాన్కోర్ నిర్మించారు. ప్రయాణికులు సికింద్రాబాద్ ఈస్ట్ వెస్ట్ మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్ను చేరుకునేలా 9 మీటర్ల వెడల్పుతో స్కైవాక్ నిర్మించారు. ఈ స్టేషన్ అనేది రాబోయే 40-50 సంవత్సరాలకు రిక్వైర్మెంట్కి సరిపడా వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించిన ప్లాన్స్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ స్టేషన్లో అంటే ప్లాట్ఫామ్ 1 సైడ్ అండ్ 10 సైడ్ 2 వైపులా స్టేషన్ బిల్డింగ్స్ G+3 లెవెల్స్లో రాబోతూ ఉంది. దాంతోపాటు ఎగ్జిస్టింగ్ 10 ప్లాట్ఫామ్స్ అలాగే ఉంటాయి. ఎందుకంటే ఎక్స్పాన్షన్కి స్కోప్ లేదు అక్కడ హారిజాంటల్గా. సో మేము వర్టికల్గా ఎక్స్పాన్షన్ చేసేందుకు ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే 2 వైపులా బిల్డింగ్స్ రావడము, అలాగే అక్రాస్ ద ప్లాట్ఫామ్స్ కూడా ఈ ఎయిర్పోర్ట్ తరహాలో ఎయిర్ కాన్కోర్స్ 2 లెవెల్ ఎయిర్ కాన్కోర్స్ రాబోతూ ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు 90% పనులు పూర్తయ్యాయి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు దాదాపు 50కి పైగా పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో స్టేషన్ అభివృద్ధిని పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కెమెరామెన్ నరేందర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.